నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు, నవజాత శిశువులకు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులు తమ సమస్యలను మంత్రికి వివరించారు. ప్రీమెచ్యూర్ బేబీల కోసం ప్రత్యేకంగా ఇంటెన్సివ్ కేర్ సెంటర్ను త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్టు ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వం ప్రత్యేకంగా విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవానికి 60,000 రూపాయలకు పైగా ఖర్చవుతుందన్న నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వీలుగా తగిన వసతులను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో హైదరాబాద్ తర్వాత ఎక్కువ మంది అవుట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్తో పాటు ఎక్కువ డెలివరీస్, యావరేజ్గా 600 డెలివరీస్ అవుతున్న సందర్భంలో దాని సరిపోను డెలివరీకి వచ్చే లేడీస్కి ఉండే విధంగా దాన్ని కూడా ఈ 25 డేస్లోనే పూర్తి చేయాలని చెప్పి ఒక ప్లాన్ పెట్టుకున్నాం. ఓవరాల్గా ఒకటే కోరిక ఏంటంటే ఇక్కడికి వచ్చిన పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేసుకోవాలి. పేదవాడే కాదు, డబ్బున్న వాళ్ళు కూడా నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకునే విధంగా చేయాలి అని నేను టార్గెట్ పెట్టుకున్నాను.